హలో అండి, మన ఫ్యామిలీ మెంబర్స్కి అంతా గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ లేసాక ఇడ్లీ పిండికి వేసుకున్నామండి, వచ్చేసింది. కొంచెం పుల్లబడిందండి, అందుకని తీసేసి ఇలా తిరగమాత దోశ వేసుకుందామని చెప్పేసి ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, కొంచెం అల్లం తురిమి వేసుకునేసి ఇలా పిండి కలుపుకున్నామండి. ఇట్లా ఊతాపం లాగా వేద్దాము. పుల్లట్లు అంటారు, ఊతాపం అంటారు, అన్నీ కదండి. పుల్లగా ఉంటే దానికి పల్లీల చట్నీ అండి, కొంచెం పుదీనా వేసుకొని కొత్తిమీర, పుదీనా అన్ని నూనెలో వేయించుకునేసి ఇలా పచ్చడి చేసుకున్నామండి. మార్నింగ్ టైంలో ఎట్లా ఉంటుంది చూడండి. ఇది ఇంకా పండగ వస్తూ ఉంది కదండి, ఇవన్నీ వేయించుకునేసి పొడి చేసి పెట్టుకోవాలండి. ఇది ధనియాలండి, ఇవి పండగలో ఇంకా త్వరగా మనకు వంటలు కావాలనుకుంటే ఇలా చేసి ముందుగానే పెట్టేసుకున్నామంటే చాలా తొందరగా అయిపోతాయి కదండి. వంటలు ఎక్కువ నాన్ వెజ్ వండుతూ ఉంటాము. సంక్రాంతి అనగానే పిండి వంటలు, నాన్ వెజ్లు కదండి. మాకైతే ఇక్కడ సంక్రాంతికి ఎక్కువ భోగి రోజు నాన్ వెజ్ వండుతారండి. కనుమ రోజు, భోగి రోజు, సంక్రాంతి రోజు పెద్దలకి బట్టలు పెట్టుకుంటారు. అందుకని ఇలా అన్నీ ముందుగానే చేసి పెట్టేసుకుంటున్నామండి. ఇలా పచ్చి శనక్కాయ పప్పులు నానబెట్టుకున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టే కొందికి పచ్చి శనక్కాయలు ఇలా అయిపోయినాయి. పల్లీలు ఒలుచుకున్నాను, అన్ని నీళ్ళలో నానబెట్టాను. మధ్యాహ్నం కర్రీ చేద్దామని ఆలు, వంకాయ, పచ్చి పల్లీలు వేసుకొని పులుసు పెట్టామనుకోండి, చాలా బాగుంటుందండి. ఇది మళ్ళీ కర్రీ చేసేటప్పుడు వీడియో పెడతాను. ఇలా టీ పెట్టుకున్నానండి, తాగుదామని చెప్పేసి. మార్నింగ్ రొటీన్ ఇంత హడావుడిగా ఉంటుంది.